ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి మనం ప్రత్యేకంగా ఇప్పుడు ధ్యానించే అంశం మీద మీరందరూ కూడా ప్రత్యేకంగా మనసు పెట్టాల్సిందే, ఓకేనా? మరి ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏంటి అంటే, ఈ యొక్క బైబిల్ స్టడీలో ముఖ్యంగా తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మరి మీ యొక్క బైబిల్ని ఓపెన్ చేసి వీటిని క్షుణ్ణంగా పరిశీలన చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను. మొదటి తిమోతి పత్రిక అన్నమాట, 3వ అధ్యాయము 14వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఒకసారి మీరందరూ కూడా గమనించండి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇది అండర్లైన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏంటిది? సంఘము. 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. 4వ అధ్యాయము కూడా ఒకసారి చూద్దాం. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికులు వేషధారుల వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం ఎంతో స్పష్టంగా యేసుక్రీస్తు వారి గురించిన సాక్ష్యం మనం చూస్తున్నాం. ప్రపంచ మానవాళికి కూడా చాలా ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఆయన గూర్చిన మరి సంగతి ఇక్కడ మనం విన్నాము. అలాగే మరి సత్యమునకు మరి సంఘమే ఆధారంగా ఉండాలని చెప్పడం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవలసిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. అది నీవైనా సరే, నేనైనా సరే. అలాగే 4వ అధ్యాయంలో మనం చూసుకున్న చోట అయితే ఇక్కడ మనకి ఏం కనిపెడుతుందంటే, మరి అంత్య దినాలలో, ఈ కడవరి దినాలలో అబద్ధికులు మరి వేషధారులుగా మోసపరచు మాటలు ఎన్నో 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 ప్రచారం చేసేసారు. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఎందుకు అంటే, ఎవరు ఎక్కడ మొదలు పెట్టారో నాకు తెలియదు, కానీ మహమ్మద్ గారి కాలము ముందు నుండే అనేక మంది మరి ఇస్లాం సహోదరులను, ఇస్లాం వారి యొక్క కమ్యూనిటీని మోసపరిచారు అని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే మరి అప్పటికే మహమ్మద్ గారి కాలం చిన్ననాటి నుండే మరి మనకు తెలిసిందే కదా, క్రైస్తవ్యం ఉంది. ఎందుకంటే ఖురాన్ వచ్చింది మరి క్రీస్తు శకం మరి 600 సంవత్సరం ఆ కాలంలో, కాబట్టి మరి సుమారు 500 సంవత్సరాలుగా యేసు ప్రభు వారి గురించి ప్రకటింపబడుతూనే ఉంది. అయితే మరి ఆయన బాల్యము నుండి ప్రభువు గురించి విన్నాడు. మరి ఎవరు అబద్ధాలు చెప్పారో మనకు తెలియదు, ఎవరు మరి తప్పుడు సందేశాలు ప్రచారం చేశారో మనకు తెలియదు, కానీ మరి మహమ్మద్ గారి ద్వారా ఖురాన్ రావడం అనేది మనకు జరిగిందని మనకు తెలుసు. మరి మహమ్మద్ గారు చాలా విషయాలు నమ్మడమే కాకుండా ఆయన బోధించిన అనేకమైన విషయాలు మరి నేటికి కూడా ఇస్లాం సహోదరులు మరి నమ్ముతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే రేపటి దినమున క్రైస్తవులో ఇస్లాం విషయంలో ఆకర్షితులై అట్రాక్ట్ అయిపోయి ఇది నిజంగా సత్య మార్గము అనుకునే పొరపాటు కూడా ఉంది. నేను ఒక సహోదరుడు, ఒక టీనేజ్ కుర్రోడు నా వీడియోలో మరి ఒక వీడియో చూసి నాతో ఫస్ట్ మాట్లాడడానికి కాల్ చేశాడు. చాలా మంచిగా మర్యాదగా మాట్లాడాడు. మరి ఆ కుర్రవాడు మరి వాళ్ళ ఫ్యామిలీ తరపున అందరూ మంచి వాళ్ళే, మంచిగా జ్ఞానం ఉన్న వాళ్ళే. మరి దావా ప్రచారికులు కూడా మరి ఆ కుర్రవాడికి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నయ్య అని చెప్పేసి ఒక అతను నంబర్ కూడా ఇచ్చారు. అంటే ఇస్లాం గురించి ప్రచారం చేసే వాళ్ళు కూడా అతనికి బాగా తెలుసు. అయితే ఆ కుర్రవాడు అడిగిన ప్రశ్నలు నాకు కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది, నిజం. కాబట్టి ఆసక్తి కలిగిన యువత నేడు ఖచ్చితంగా అన్నిటినీ పరిశీలన చేయాలి. మరి ఈ సందేశమును, ఈ యొక్క బైబిల్ స్టడీని మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఆత్మ సంబంధమైన విషయముల యొక్క భక్తి మర్మమై ఉన్నదని కూడా మనకి బైబిల్ ప్రచారం చేస్తుంది అనమాట. కాబట్టి మనం దాని మీద మనస్సు ఉంచాలి. ఈ మర్మమైన విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలుగా తప్పుడు ప్రచారాలు ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. రైట్. మరి ఇక్కడ సత్యమునకు ఇప్పుడు మనమే స్తంభాలం. మరి వాస్తవాన్ని మనం పరిశీలన చేయాల్సిన అవసరం అనేది చాలా ఉంది. రైట్. ఇక్కడ ఆ యొక్క కుర్రవాడు అడిగిన ప్రశ్నలు నేను మీ ముందు ఉంచుతున్నాను, ఒకసారి వినండి. నమ్మేది ఏంటి అంటే, అబ్రహం అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన తన కుమారుణ్ణి ఇస్మాయిల్ని బలి కోసం, దేవుడి ఆజ్ఞ ప్రకారం బలి కోసం తీసుకుని వెళ్ళింది ఇస్సాకనే కాదు. అంటే అప్పటికి ఇస్సాకు పుట్టలేదు అని నేను నమ్ముతున్నాను.
ఇంకోటి ఏంటంటే హాగర్, అంటే హాజిరా అలైహిస్సలాం, హాగరు ఆమె వచ్చేసి అంటే ఆ బిడ్డని పడుకోబెట్టింది కదా, ఆ బిడ్డ ప్లేస్ ఇస్మాయిల్ కాదు ఇస్సాక్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ చిన్న బాబు ఇస్సాక్ అలైహిస్సలాం బలి కోసం తీసుకుని వెళ్ళింది వాళ్ళ ఫాదర్ అంటే ఇబ్రాహిం అలైహిస్సలాం బలి కోసం తీసుకుని వెళ్ళింది ఇస్మాయిల్ని, ఇస్సాక్ని కాదు అని నేను నమ్ముతున్నాను. అక్కడ హాగర్ ఆ కొడుకుని అంటే ఆ పడుకోబెట్టింది ఇస్సాక్ అలైహిస్సలాం, ఇస్సాక్ అని నేను నమ్ముతున్నాను అన్న. మరి ఈ యొక్క టీనేజ్ కుర్రవాడు తన యొక్క జ్ఞానాన్ని బట్టి, అంటే ఈ వయసులో అందరూ కూడా నాకు బాగా తెలుసు, పలానా ప్రక్షాల్ బ్రదర్కి ఏమీ తెలియదు, అంటే వాళ్ళు నమ్మేదే సత్యం, కాబట్టి వారు నమ్మిన సత్యం గురించి అవగాహన మరి బ్రదర్కి లేదు అని అనుకుంటారు, ఎందుకంటే వారి వయసు చిన్నది కాబట్టి. కానీ మరి సత్యాన్వేషకులందరూ కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ఆ కుర్రవాడు యొక్క ఆలోచన ఏంటి అంటే తన యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు బలి కోరింది మరి ఇస్సాకును కాదు మరి ఇష్మాయేలును అన్నది ఒక విషయం. పాయింట్ నోట్ చేసుకోండి. అదేవిధంగా చాలా మంది పెద్దవాళ్ళు ఇప్పటికే చాలా మంది దీని గురించి మాట్లాడారు, చాలా మంది దైవజనులు దీని గురించి చాలాసార్లు ప్రకటించారు. కాబట్టి నేను అన్ని విషయాల గురించి నేను లోతుగా మాట్లాడదలుచుకోలేదు. ప్రాముఖ్యమైన విషయాలు కేవలము మరి ఈ యొక్క పాయింట్స్ని దీన్ని మాత్రమే నేను చెప్తాను, కాబట్టి నోట్ చేసుకోండి. నెంబర్ 1, బలి కోరింది మరి ఇస్సాకుని కాదు ఇష్మాయిలునే అని చెప్పేసి నేను నమ్ముతున్నాను బ్రదర్ అన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట, హాగరు గారు తీసుకువెళ్ళింది అంటే ఇష్మాయిలును కాదంట. అంటే నేను ఎక్కడే వినలేదు బయట, కానీ ఆ కుర్రవాడు చెప్పడం నేను విన్నాను. బహుశా ఎంతమంది అతనికి అలా చెప్పారో నాకు తెలియదు కదా. ఇష్మాయిలును కాదు హాగర్ గారు తీసుకువెళ్ళిపోయింది, ఇస్సాకునే తీసుకువెళ్ళింది అని చెప్పేసి ఆ కుర్రవాడు నమ్ముతున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ విషయం కూడా చాలా ఆశ్చర్యంగా నాకు అనిపించింది. హాగర్ గారు తన కుమారుని కదా తీసుకువెళ్ళింది, కానీ ఇక్కడ ఈ సహోదరుడు ఏమనుకుంటున్నాడు అంటే ఇలాగ ఇతనికి ఎవరు ప్రకటించారు, మరి దాని గురించి కూడా మనం చెప్పాలి కదా. కాబట్టి దీని గురించి కూడా మనం మాట్లాడదాం. హాగరు గారు తీసుకువెళ్ళింది మరి తన కుమారుని ఇష్మాయేలునే అని మనకు బలమైన ఆధారాలు ఉన్నాయి. మరి ఇస్సాకును కాదు అన్న సంగతి మనకు తెలుసు, దాని గురించి కూడా మాట్లాడతాం. రైట్, ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. సత్యమునకు స్తంభములైన మనమే వీటి గురించి ప్రకటించాలి, ధైర్యముగా వీటి గురించి మరి స్టడీ చేసి మరి నేను మీ ముందు తీసుకొచ్చాను. నెంబర్ 1, ఇష్మాయేలు జన్మించిన సమయానికి అంటే 86 సంవత్సరాలు ఉన్నాయి అబ్రహాం గారికి. ఇష్మాయేలు జన్మించిన కాలానికి అంటే ఆదికాండము 16వ అధ్యాయము మరి 16వ వచనం చూసినట్టయితే అబ్రహాం గారికి మరి 86 సంవత్సరాలుగా మనకి కనిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా మరి ఆయనకు 99 సంవత్సరాలకు దేవుని యొక్క ప్రత్యక్షత ఆయనకు కలిగింది. నేను రిఫరెన్స్ చదువుతానండి, ఎందుకని మంచిది, కొంతమంది మళ్ళీ అబద్ధం అనుకుంటారు. త్వరగా నేను చదువుతాను అనమాట. 16వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. ఓకే, 86 సంవత్సరాలు అనమాట ఆయనకి. తర్వాత 99 సంవత్సరాలకి మరి అబ్రహాము గారికి ఈ యొక్క ప్రత్యక్షత కలిగింది, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. అంటే చాలాసార్లు దేవుడు అబ్రహాం గారితో మాట్లాడారు. మరొకసారి అనమాట 99 సంవత్సరాలకు కూడా మరొకసారి అబ్రహాం గారితో మరి దేవుడు మాట్లాడడం అనేది జరిగింది అనమాట. 7:19, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను. ఇక్కడ అబ్రహాం గారికి 99 సంవత్సరాలకు మరి దేవుడి యొక్క ప్రత్యక్షత కలగడం మనకి 17వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను అని ఇక్కడ ఇలా మాట్లాడటం మొదలు పెట్టారనమాట. 17వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి వచ్చేపాటికి నేను నీతో నిబంధన చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కగానొక్క కుమారుడని దేవుడు అన్నాడు కదా బ్రదర్. కాబట్టి మరి అబ్రహాం గారికి ఒక్కగానొక్క కుమారుడు, అది కేవలము అప్పటికి ఆ సమయానికి మరి ఇష్మాయేలు గారే. కాబట్టి ఆ బలి కోరినప్పుడు ఇంకా ఇస్సాకు పుట్టలేదు అని నేను నమ్ముతున్నాను అని ఆ సహోదరుడు అన్నాడు. చిన్నవాడే కానీ తేలిక తీసుకోమాకండి, ఎంతో మంది ఈ యొక్క ఇటువంటి నమ్ముతున్నారు. కాబట్టి మనము అటువైపు కాదు వెళ్ళాల్సింది, మన సహోదరులు ఇటువైపు రావాలి. ఓకే, అందువల్ల మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సో ఇక్కడ మనకి 19వ వచనంలో దేవుడు ఏమని చెప్పాడు, చాలా జాగ్రత్తగా వినండి ఇస్లాం సహోదరులారా, చాలా జాగ్రత్తగా వినండి. చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ ఇష్మాయేలు గారిని కానీ హాగర్ గారిని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడటం లేదు. చాలా మంది మరి దావా ప్రచారకులు చెప్తున్న మాట ఏంటంటే ఏదో ఇస్లాం గురించి హాగర్ గారి గురించి ఎవరో ఏదో అపహాస్యంగా మాట్లాడారు, లేదంటే ఇలా తక్కువగా మాట్లాడతారని చెప్పేసి అంటారు అని కాదు. ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే నేను ఒక హిందువుగా పుట్టి నేను యేసు ప్రభువుని నమ్ముకుని కన్వర్ట్ అయిన వ్యక్తిని కాబట్టి నాకు అన్ని విషయంలో నేను సమాన దృక్పథంతోనే నేను చూస్తాను, పరిశీలన చేస్తాను. రైట్, ఇక్కడ 19వ వచనంలో ఎంతో స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నీవు అతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచేదను. ఎవరితో?
ఇస్సాకుతో స్థిరపరిచాను. అంటే ఇక్కడ ఇష్మాయేలుతో నిబంధన చేయలేదా బ్రదర్ అంటే అది మనకు సంబంధించిన విషయం కాదు. ఇక్కడ ఉన్న విషయం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇది ఇశ్రాయేలు యొక్క సంగతి గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇష్మాయేలుతో నిబంధన చేశాడా చేయలేదా, ఇష్మాయేలు నడిపించాడా నడిపించలేదా, ఇది మనకు సంబంధించిన విషయం కాదు. బైబిల్లో ఉన్నది తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి అది అమాయకమైన మరి ముస్లిం సహోదరులు నమ్మేస్తున్నారు ఆ తప్పుడు ప్రచారాలని. దాన్ని మనము బట్టబయలు చేస్తున్నాం, అంతే తేడా. రైట్, మనకి ఇక్కడ స్పష్టత వచ్చేసింది. ఏంటి స్పష్టత? నిబంధన, దేవుడు చేస్తున్న నిబంధన ఎవరితో స్థిరపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు అంటే నీ కుమారుడైన ఇస్సాకుతో నా నిబంధన నేను కంటిన్యూషన్ చేస్తాను. నిబంధన ఎవరితో చేస్తున్నాడు? అబ్రహాం గారితో చేస్తూ నిబంధన వారసునిగా ఇస్సాకు గురించి దేవుడు మాట్లాడాడు. కన్ఫర్మ్. రైట్, మరి ఇక్కడ మరి అబ్రహాం గారు మరి ఈ యొక్క నిబంధన సమయంలో మరి సున్నతి చేయించుకోవడం జరిగింది. అబ్రహాం గారితో దేవుడు నిబంధన చేయించిన రోజే అబ్రహాం గారు ఇష్మాయేలు, అప్పటికి ఇస్సాకు పుట్టలేదు. దేవుడు చేసిన నిబంధన ఆ యొక్క గుర్తుగా సున్నతి గురించి మాట్లాడినప్పుడు మరి అబ్రహాం గారు ఇష్మాయేల్ గారు ఇద్దరు ఒకే రోజున సున్నతి చేసుకోవడం జరిగింది. అబ్రహాం గారితో దేవుడు ఏర్పాటు చేసిన నిబంధన తరువాత పుట్టిన మొట్టమొదటి వారసుడు, నిబంధన వారసుడు ఇస్సాకు. ఓకేనా? ఇక అర్థమైందిగా. నిబంధన వారసుడు, ఒక్కగానొక్క కుమారుడు అంటే చట్ట ప్రకారము, చట్టబద్ధమైన వివాహ ప్రకారము. ఇప్పుడు మీరు ఎవరన్నా తీసుకోండి, నేనే తప్పుగా ఎవరిని మాట్లాడలేదండి, మీరు ఎవరైనా తీసుకోండి. చట్ట ప్రకారంగా ఇప్పుడు ఇస్లాం కమ్యూనిటీలో కానీ మరి మిగిలిన వాళ్ళే కానీ ఎవరైనా సరే వివాహాలు ఎక్కువగా చేసుకున్నప్పుడు మొదటి భార్య గారికే అధికారపూర్వకమైన, ముఖ్యంగా ఇప్పుడు రాజులు ఉన్నారు, చాలా మందిని వివాహం చేసుకుంటారు రాజులు. కానీ ఎవరు రాణిగా ఉంటారు అంటే మొదటిగా చట్ట ప్రకారంగా చేసుకున్న వారే రాణిగా ఉంటారు. తర్వాత వారందరూ భార్యలు కదంటే భార్యలే, కానీ ఆవిడ తరువాతే వస్తారు. అలాగా చట్టబద్ధమైన వారసుడుగా, నిబంధన వారసుడుగా ఇక్కడ ఇస్సాకు గారు మనకు కనిపిస్తున్నారు. ఓకేనా? రైట్, మనము 17వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్టయితే అక్కడ మనకి అబ్రహాం గారు ఇష్మాయేలు గారు ఇద్దరు కూడా ఒకే సమయానికి మరి సున్నతి జరిగించినట్టు మనకు కనిపిస్తుంది అనమాట. అంటే నిబంధన తర్వాత వచ్చిన వారసుడే ఇస్సాకు. ఇష్మాయేలు జన్మించిన సమయానికి ఎటువంటి నిబంధన వారసుడుగా మరి ఇష్మాయేలు గురించి మరి దేవుడు మాట్లాడలేదు. రైట్, ఇప్పుడు మనము మరి ఖురాన్లో మరి 51 నుండి 37 వచనాలు తెలుగు ఖురాన్లో కనుక మనం చూసినట్టయితే, ఓ ప్రవక్త, ఇబ్రహీం యొక్క గౌరవనీయులైన అతిథులు గాథ కూడా నీకు చేరిందా? వారు అతని వద్దకు వచ్చి మీకు సలాం అని అన్నారు. అంటే అబ్రహాం గారి దగ్గరికి వచ్చి సలాం అని చెప్పారంట. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కేవలము అరబ్బీ భాషకు సంబంధించి అరబ్బులకు మాత్రమే రాసినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అబ్రహాం గారు అరబ్బేం మాట్లాడలేదు. వాస్తవానికి ఆయన అరబ్బు మాట్లాడినట్టు మనకి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. సరే, సలాం అని అన్నారు. మీకు కూడా సలాం, ఎవరో కొత్త వారిలాగా ఉన్నారే అని అన్నాడు. తర్వాత అతను మౌనంగా తన ఇంటి వారి దగ్గరికి వెళ్ళి మరి బలిసిన మంచి ఆవు దూడను తెచ్చి అతిథుల ముందు పెట్టాడు. అతను మీరు తినరా అని అడిగాడు. ఆ తరువాత అతను తన మనస్సులో వారంటే భయపడ్డాడు. వారు భయపడకండి అని అన్నారు. వారు అతనికి ఒక జ్ఞాన సంపన్నుడైన కుమారుడు జన్మిస్తాడని శుభవార్త వినిపించారు. ఇది విన్నంతనే అతని భార్య, అంటే అబ్రహాం గారి యొక్క భార్య, ఇక్కడ కనీసం ఖురాన్లో హాగరు గారి యొక్క పేరు కూడా లేదండి. ఎందుకు ప్రామాణికంగా మేము నమ్మడం లేదో ఒకసారి ఆలోచన చేయండి. ఇష్మాయేలు తల్లి అయిన హాగరు గారి యొక్క పేరు ఖురాన్లో లేదు. ఇక్కడ వాస్తవానికి శారా గారి పేరు ఉండాలి, కానీ అది కూడా లేదు. అతని యొక్క భార్య అరుస్తూ బయటకు వచ్చి నెత్తి నోరు బాదుకుంటూ ముసలిదానిక, గొడ్రాలిక అని అన్నది. అప్పుడు వారు, నీ ప్రభు ఇదే అన్నాడు, ఆయన వివేకవంతుడు. అంటే ఇక్కడ శారా గారంట నీకు కుమారుడు పుడతాడు అంటే ఇస్సాకు గురించి దేవుడు చెప్తున్నప్పుడు, అంటే ఇక్కడ వచ్చిన అతిథులు చెప్తున్న సందర్భంలో శారా గారంట బయటకు వచ్చేసి ముసల్దానిక, గొడ్రాలిక అని నెత్తి నోరు బాదుకుంటూ అరుచుకుంటూ వచ్చిందంట బయటికి. ఖురాన్లో ఈ విధంగా వ్రాయబడింది. వాస్తవం ఏంటండి? ఎందుకు నేను ఖురాన్ని నేను నమ్మడానికి ఇష్టపడడం లేదు అంటే, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలములో బైబిల్ వ్రాయబడింది. ఎంతో స్పష్టంగా అక్కడ వ్రాయబడిన విషయాలను క్రీస్తు శకం మరి 600 సంవత్సరాలలో వచ్చిన ఖురాన్ ఎన్ని వందల సంవత్సరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏది మనం నమ్మాలి? ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఏది మనం నమ్మాలి? సుమారు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుంచి ఏదైతే ప్యాటర్న్గా వస్తుందో ఇప్పటికి కూడా ఇశ్రాయేలు దేశం ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. కొన్ని వందల వేల యుద్ధాలు ఎన్ని జరిగినప్పటికీ వారు వారి యొక్క అస్తిత్వాన్ని పోకుండా కాపాడుకున్నారు. కానీ దేవుని యొక్క వాక్యములో చెప్పబడిన యొక్క మ్యాటర్ని, యొక్క విషయాన్ని ఖురాన్లో చూసారా? శారా గారి గురించి ఎలా రాశారో, నెత్తినోరు బాదుకుందంట, ముసల్దానిక, గొడ్రాలిక అని.
మరి అసలు వాస్తవానికి మరి అప్పుడు రాయబడిన బైబిల్లో ఏమనుందో చూద్దామా? క్రీస్తు పూర్వం 1500లో రాయబడిన బైబిల్లో ఆదికాండము 18వ అధ్యాయం మరి ఇదే విషయం గురించి ఎంత స్పష్టంగా మరి ఇక్కడ మనకు కనిపిస్తుందో చూద్దాం. 9వ వచనం నుండి ఒకసారి గమనించండి. బైబిల్ ఓపెన్ చేసి, వారతితో నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగుగా అతడు అదిగో గుడారములోనున్నదని చెప్పాను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా నేను బలము ఊడిగిన దాననై తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. తన లోపల తానే నవ్వుకుంది. వెనక ఉన్న గుడారములో తన లోపల తానే నవ్వుకుంది. ఎందుకని? స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత ఇంకా నేనేంటి, ఇప్పుడు నా కుమారుడు ఏంటి, ఇప్పుడు సంతోషంగా ఉండడం ఏంటి, నా భర్త ముసలివాడు అయిపోయాడు కదా. ఎందుకంటే అప్పుడు ఆయనకి 99 సంవత్సరాలు. మనం దాన్ని చదువుకున్నాం. 17వ అధ్యాయం 1వ వచనంలో 99 సంవత్సరాలు మనం చదువుకున్నాం. ఇది కంటిన్యూషన్ 18వ అధ్యాయంలో మరి వారి యొక్క సంభాషణ కొనసాగుతున్న సమయం కాబట్టి మరి 99 సంవత్సరాలు ఇప్పుడు నా యొక్క భర్త ఇంకా ఏ విధంగా మాకు పిల్లలు కలుగుతారని చెప్పి తనలో తాను నవ్వుకుంది. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అక్కడ దేవుడు ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత మరలా శారా గారికి మరి ఇస్సాకు పుట్టడం జరిగింది. ఆ యొక్క వయసులో మరి అటు అందరికీ నవ్వొచ్చేలా జరిగిన విషయం కాబట్టి అతనికి ఇస్సాకు అని పేరు పెట్టడం కూడా జరిగింది. అంటే ఇస్సాకు అంటే నవ్వు అనే ఒక అర్థం. అంటే ఎంతో స్పష్టంగా అక్కడ శారా గారి యొక్క స్థితి పరిస్థితి గురించి ఆవిడ మనసులో ఈ వయసులో ఇప్పుడేంటి అని నవ్వుకున్న సిచ్యువేషన్ని ఇష్మాయేలీయుల యొక్క వారసులుగా ఈ యొక్క అంటే ముస్లిమ్స్ వారు రాసుకున్న ఈ యొక్క ఖురాన్లో ఇది అంగీకరించకపోయినా సరే నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే దేవుడు రాయించిన గ్రంథం అని నమ్మడం లేదు. ఇక్కడే చూడండి శారా గారి గురించి ఎలా రాస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు దీన్ని రాసిన వాళ్ళు ఎలా రాశారు చూడండి. నెత్తినూరు బాదుకుందంట. ఈ ముసల్దానిక గొడ్రాలిక అని నెత్తినూరు బాదుకుంటే ఏదో పెద్దగా నెత్తినూరు బాదుకుంటూ పెద్ద రాద్ధాంతం చేసిన దానిలాగా ఇక్కడ రాశారు. అంత అపహాస్యంగా ఉందండి. కానీ ఇక్కడ ఎలా ఉంది? ఆవిడ ఒక్కతే నవ్వుకుంది. కానీ ఇటువంటి విషయాన్ని కూడా ఇలాగ వీళ్ళు సింపుల్గా రాసేసి వాస్తవాన్ని మరి ప్రజలకు తెలియకుండా మరి దాన్నే ప్రచారాలు చేసుకుంటారు. ఎందుకని? ప్రామాణికంగా ఖురాన్ని నమ్మాలి. నేను ఒక సమాన దృక్పథంతో చూసే వ్యక్తినిగా, ఒక హైందవుడిగా ఉన్నప్పుడు నేను రీసెర్చ్ చేశాను కాబట్టి నేను అన్నిటినీ సమాన దృక్పథంతోనే చూస్తాను. ఇక్కడ వాస్తవం 1500 క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు రాయబడిన బైబిల్లోనేమో ఇలా కనిపిస్తుంటే ఇక్కడ చూసారు ఎలా కనిపిస్తుందో. కాబట్టి మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఖురాన్ విషయంలో అంత ప్రత్యేకంగా మనం ప్రామాణికంగా నమ్మవలసిన అవసరం లేదు అని. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇష్మాయేలుని పంపివేసిన సందర్భము అంటే ఈ యొక్క సహోదరుడు మరి హాగరు ఇస్సాకు వీళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అబ్రహాం గారు పంపించేసినప్పుడు మరి హాగరు గారు ఇష్మాయేలుకు బదులుగా ఇస్సాకును తీసుకెళ్ళిందని తన అభిప్రాయం చెప్పాడు కదా. కానీ అసలు ఈ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడదాం. ఇస్సాకు పుట్టిన తరువాత అంటే అప్పుడు మరి అబ్రహాం గారికి 100 ఏళ్ళు వచ్చేసినాయిగా. ఇస్సాకు పుట్టిన తర్వాత అతను పాలు విడిచిన తరువాత ఒక గొప్ప విందు ఏర్పాటు చేశారు అబ్రహాం గారు. మరి ఆ యొక్క విందు కార్యక్రమం అయిన తర్వాత 21వ అధ్యాయం 8వ వచనం, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పటికి ఇష్మాయేలు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసే ఉన్నారు. ఎప్పటికీ? ఇస్సాకు పాలు విడిచే సమయానికి. అప్పటికి దేవుడు అబ్రహాం గారితో అంటే ఆయనకు ఒక పరీక్ష పెట్టలేదు. కన్ఫర్మ్ సహోదరుడా, ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఇస్సాకు అప్పటికి పుట్టలేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో వ్రాయబడిన దేవుని వాక్యంలో ఈ మాటలు ఉన్నాయి. మీకు ప్రచారం చేసిన వాళ్ళందరూ కూడా బైబిల్ కరెక్ట్ కాదు అని ప్రచారం చేస్తారు. కానీ హాగరు గారు అన్న పేరు కూడా మీరు బైబిల్లోనే చూడాలి. అబ్రహాం గారి గురించిన చరిత్ర మీరు బైబిల్లోనే చూడాలి. కాబట్టి యథార్థంగా ఉన్నది ఉన్నట్టు నిజమైన దేవుణ్ణి ఆరాధించాలని మీరు అనుకుంటే బైబిల్ని మీరు పరిశీలన చేసి చదవాల్సిందే. మరి ఎటువంటి పరీక్ష అబ్రహాం గారికి పెట్టలేదు. ఈ ఇష్మాయేలు గారు ఇస్సాకు గారు ఇక్కడ మనకి కనిపిస్తూనే ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. మనము మరి ఖురాన్లో ఉన్న విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ఖురాన్ 37 మరి 99 నుండి మరి 113 వచనాల యొక్క పారాగ్రాఫ్ మనం ఒకసారి చూసినట్టయితే, ఇబ్రహీం ఇలా అన్నాడు అంటే అబ్రహాం గారు అని అర్థం. నేను నా ప్రభువు వైపునకు వెళుచున్నాను, ఆయనే నాకు మార్గం చూపుతాడు. ప్రభు నాకు శీలవంతుడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించు. మేము అతనికి ఒక సహనశీలుడైన కుమారుడు కలుగుతాడనే శుభవార్తను అందజేశాము. ఆ బాలుడు అతనికి తోడుగా పనిచేసే వయసుకు చేరుకున్నప్పుడు ఇబ్రహీం అతనితో ఇలా అన్నాడు అంటే అబ్రహాం గారు అతనితో ఇలా అన్నాడు. ఎవరితో? ఇష్మాయేలుతో అంట.
కుమారా, నేను నిన్ను బలి చేస్తున్నట్లు కలలో చూశాను, ఇక నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. ఇతను ఇలా అన్నాడు. అంటే ఎవరు? ఇష్మాయేలు గారు ఇలా అన్నారంట, నాన్నగారు మీకు ఆజ్ఞాపింపబడిన దాన్ని నెరవేర్చండి అని అన్నారంట. ఈ సందర్భం ఇక్కడ విషయం చూసారా? బలిగా నేను నిన్ను బలిస్తున్నట్టు నేను కల్లో చూశాను, కాబట్టి నిన్ను బలిస్తాను. మరి అభిప్రాయం ఏంటి అంటే ఇష్మాయేల్ గారు అన్నారంట, ఏమన్నారంట, నాన్నగారు మీకు ఆజ్ఞాపింపబడిన దాన్ని నెరవేర్చండి అన్నారంట. ఆయన కళ చూశాడు. అఫ్కోర్స్ మనం ఇప్పుడు మనం దీని గురించి లోతుగా మాట్లాడుతున్న అవసరం లేదండి. ఆయన కళ చూశాడు. ఆ కళలో మరి అక్కడ ఇష్మాయిల్ని బలి ఇవ్వమన్నట్టు అక్కడ మనకు కనిపించలేదు. సో ఏదైతేనే ఇక్కడ అసలు ఆ ఇష్మాయిల్ అన్న పేరే లేదు. ఇక్కడ ఇష్మాయిల్ అన్న పేరే లేదు. సరే, నో ప్రాబ్లం, ఇష్మాయిల్ గారే అనుకుందాం, ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే అంటారు కాబట్టి. ఇష్మాయిల్ గారు అంటే, నాన్నగారు మీకు ఆజ్ఞాపించబడిన దాన్ని మరి మీరు చెయ్యండి అని చెప్పేసి అన్నారంట. కానీ వాస్తవానికి మరి అక్కడ బైబిల్లో ఏముందో ఒకసారి గమనిద్దామా? ఎందుకు అంటే ఇది క్రీస్తు శకము 600 సంవత్సరాల తర్వాత వచ్చింది ఖురాన్. క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాలలో వ్రాయబడింది మరి యొక్క ఆది కాండము. మరి దీంట్లో అసలు ఏముంది, వాస్తవం ఏంటి అన్న విషయం మనం పరిశీలన చేయాలి. 21వ అధ్యాయం 12వ వచనం నుండి ఒకసారి గమనిద్దామండి. 20వ వచనం వరకు. ఆది కాండం 21వ అధ్యాయము 12వ వచనం నుండి. అయితే దేవుడు, ఈ చిన్నవాణ్ణి బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసీ కుమారుడు నీ సంతానమే గనుక అతనికి కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారము నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఇక్కడ ఆమె భుజం మీద పెట్టింది నీళ్ల తిత్తు అండ్ మనకు అక్కడ ఆహారం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇష్మాయేలునే అక్కడ హాగర్ గారు తీసుకువెళ్ళారు అన్న సంగతి మనకి ఇదంతా చదివితే మనకు అర్థమవుతుంది. ఎవరి కొడుకును వాళ్ళు తీసుకెళ్తారండి. ఎందుకని? శారా గారికి అప్పటికే హాగర్ గారికి గొడవ అవుతుంది కాబట్టి, అప్పటికే పాలు విడిచిన బాలుడు ఇస్సాకు కాబట్టి మరి ఇష్మాయేల్ని తీసుకుని వెళ్ళిపోమని చెప్పినప్పుడు మరి అబ్రహాము మరి అప్పటికే మరి 17 ఏళ్ళు 14 ఏళ్ళు ఉన్న ఇష్మాయేల్ని తీసుకొని ఆవిడని పంపించేశారు. చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. భుజం మీద పెట్టింది అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే నీళ్ల తిత్తే మరి ఆహారం భుజం మీద పెట్టుకున్నట్టు మనకి కనిపిస్తుంది. దీనికి ఆధారం కూడా నేను చూపిస్తాను. ఓకే, రైట్. మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఆధారాలు ఏముంది అంటే ఈ సహోదరుడు కొరకు అన్నమాట. ఆమె వెళ్ళి బెర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుంటేను అంటే ఇంకా నీళ్ళు అయిపోయిన తర్వాత మనకి అర్థమవుతుంది. ఆ తిత్తులో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాన్ని పడవేసి, అంటే ఇక్కడ చిన్నవాన్ని పడవేసింది అనేప్పటికీ చాలా మంది అనుకుంటారంటే ఇస్లాం సహోదరులు మరి మభ్యపెట్టిన మాటలు చెప్పారు పాపం వీళ్ళ అమాయకులకి. ఎలాగా? చిన్నవాడు అని ఉంది కదా, అంటే చిన్నవాడు అంటే అప్పుడే పుట్టిన పాలు విడిచిన ఇస్సాకని. అస్సలు కానే కాదు. అది చాలా చాలా తప్పు, అబద్ధపు ప్రచారము. ఎంత స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. చిన్నవాణి అని చాలా సందర్భాల్లో బైబిల్ ఉపయోగించింది ఆ మాట. ఇక్కడ శారా గారు ఎంతో స్పష్టంగా తన కొడుకుని పంపించేయమంటే చిన్నవాడని ఉంది కదా అనుకుంటున్నారు. తప్పు. ఓకేనా? దావీదు కూడా గొలియాతును చంపినప్పుడు చిన్నవాడు అంటారు. ఇలాగ అనేక సందర్భాల్లో చిన్నవాడు అనే పదం ఉపయోగించబడింది అనమాట. రైట్. ఇక్కడ మనం చదివితే అర్థమైపోద్ది. ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసింది. అంటే అతను నీళ్లతో అలిసిపోయాడు, మరి అతను లాక్కొచ్చి ఆ పొద కింద పడేసింది మనకు అర్థమవుతుంది. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని యొక్క మొరను వినెను. అప్పుడు దేవుని యొక్క దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాన్ని లేవనెత్తి నీ చేత పట్టుకొనము. వానిని గొప్ప జనముగా చేసేదనని, లేవనెత్తి చేత్తో పట్టుకో అని మరి చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. ఇక్కడ విషయం ఏంటంటే పాలు విడిచిన బిడ్డను తీసుకుని అలా అరణ్యాలకు పోవడానికి అవకాశం లేదు. పైగా ఇప్పుడు ఈ కుర్రవాడు ఏమనుకుంటున్నాడు? ఈ ఇస్లాం కుర్రవాడు అది కేవలం ఇస్సాకే అని అనుకుంటున్నాడు. ఇస్సాకు కాదు నాన్న. సహీ బుఖారీ హదీస్ ఇది. ఓకే, అందులోనే చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఎవరు? ఇష్మాయేలు గారు, హాగరు గారు అని. ఇక్కడ ఏదైతే నీటి ఊటను చూసిందో మరి ఆ యొక్క నీటి ఊట ఏంటి? జంజం వాటర్ అని దేని అంటున్నారు? ఆ నీటి ఊటకు సంబంధించే మరి ఈ యొక్క హదీస్ నంబర్ 3364 సహీ బుఖారీలో చాలా స్పష్టంగా ఉంది. ఈ సంగతి ఈ చిన్న కుర్రవాడికి తెలియదు. ఆలోచన చేయండి. టీనేజ్లో ఉన్న వాళ్ళు ఇంకా ఏదో తెలిసిపోయింది అనుకుంటున్నారు, కానీ మీకు ఇంకా పూర్తిగా ఏదీ తెలియదు. మీరు అబద్ధపు జీవితంలో నుండి లేదంటే అబద్ధపు మాటల్లో నుండి బయటకు రావాలంటే ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ని పూర్తిగా చదివితే మీకు అర్థమవుతుంది చరిత్ర అంటే ఏంటో. చాలా గొప్ప సుదీర్ఘమైన చరిత్రను
పొందుపరిచి రాయబడింది బైబిల్లో. కానీ చిన్న చిన్న పారాగ్రాఫ్లు అబ్రహాం గారి గురించి ఖురాన్లో కంప్లీట్గా ఒక చోట ఎక్కడ కూడా ఒక పారాగ్రాఫ్గా రాయబడాల. కాబట్టి చాలామంది అమాయకులు మోసపోతున్నారు. ఎందుకు అంటే మరి ఇక్కడ 21వ అధ్యాయంతో మనకు అర్థమవుతుంది. ఈ యొక్క డిస్కషన్ జరిగిన తర్వాత మనం 22వ అధ్యాయం చూసినట్టయితే ఆ సంగతులు జరిగిన తరువాత అని ఉంది. అంటే 21వ అధ్యాయంలో మరి పాలు విడిచిన తర్వాత విందు జరగడము, మరి అదేవిధంగా అక్కడ శారా గారు మరి హాగర్ గారిని విషయంలో మరి పంపించి వేయడము, మరి హాగర్ గారు వెళ్ళిపోవడము, హాగర్ గారు యొక్క దేవుని యొక్క కృపను బట్టి మరి దీవించబడము, అక్కడ జంజం వాటర్ అనే ఒక మరి బావి ఉంది కదా, మరి అది దేవుడు చూపించడము, ఇప్పటికీ కూడా అక్కడ జంజం వాటర్ తీసుకుంటున్నారు. ఇది ఇస్మాయిల్ అందరికీ తెలిసిందే. కానీ ఈ కుర్రవాడు ఎందుకు దీన్ని మిస్ అయ్యడం నాకు అర్థం కాదు. చిన్న పిల్లవాడు కదా, ఇంకా డెప్త్ అసలు స్టార్ట్ చేయలేదు. సో వారి ఇస్లాం చెప్తుందన్నమాట అక్కడ ఇష్మాయేలు గారు హాగర్ గారు ఉన్నారని చాలా స్పష్టంగా. రైట్. మరి 22వ ఈ సంగతి ఇవన్నీ జరిగిన తర్వాత 22వ అధ్యాయంకి వచ్చేపాటికి ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను, దేవునికి మహిమ కలుగును గాక. అంటే అప్పటికి ఇష్మాయేలు గారిని పంపించి వేశారు. ఇష్మాయేలు గారిని హాగర్ గారిని అంటే వారి దగ్గర నుండి దూరంగా పంపించి వేశారు. అతను గొప్ప జనముగా దీవించి ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఇష్మాయేలు గారితో మరి వారి చరిత్రను వాళ్ళు రాసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు, మనకు కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇశ్రాయేలు గురించి వారి పితరుల గురించి వారు రాసుకున్న ఈ యొక్క బైబిల్లో వారి చరిత్ర ఉంది కాబట్టి వారు చరిత్రనే వీళ్ళు అబద్ధం అని చెప్తున్నారు. అంటే ఎవరి చరిత్రను ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎప్పుడని చెప్తున్నారు? క్రీస్తు పూర్వం 1500లో రాయబడింది, మరి క్రీస్తు శకం 600 సంవత్సరంలో వచ్చిన ఖురాన్ చెప్పేస్తే అది నిజమైపోతుందా? అది అబద్ధం అని ఎంత స్పష్టంగా క్లియర్గా చరిత్ర ఉందండి. మోషే గారి రాసిన చరిత్ర ఇది. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే, ఇప్పుడు చదివేంత టైం లేదు కానీ మరి అబ్రహాం గారికి దేవుడు మాట్లాడడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నేను చదువుతాను, స్పీడ్గా చూస్తా చూడండి. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని సమర్పించమని చెప్పాను. ఇస్సాకును అని స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. క్రీస్తు పూర్వం 1500లో రాయబడిన మాట అన్నమాట. కాబట్టి అక్కడ ఇస్సాకు మరి తండ్రితో వెళ్ళిన తర్వాత అంటే చాలా కాలం మరి ఆ ఇస్సాకు అంటే అబ్రహాం గారు 21వ అధ్యాయంలో మరి 34 వచ్చిన ఇక్కడ ఉంటుంది అనమాట. అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో అనేక దినములు పరదేశిగా ఉండెను. అంటే చాలా కాలం గడిచిన తర్వాత ఇస్సాకును తీసుకుని మరి దేవుడు చెప్పిన ప్రకారం మరి ఆ యొక్క మోరియా కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు నాన్న మరి కట్టెలు ఉన్నాయి, మరి నాన్న మరి ఇలాగ అగ్ని ఇలా అన్నీ ఉన్నాయి, కానీ మరి దహన బలికి గొర్రెపిల్ల ఏది అని చెప్పి ఇస్సాకు అడగడము ఇలాగంతా జరుగుతూనే ఉంటుంది. అంటే బలిని అర్పించేది ఇస్సాకునే అనే సంగతి ఇస్సాకుకు తెలియదు. మరి ఖురాన్లో ఏమనుంది? నాకు ఒక కల వచ్చింది, ఆ కల్లో నేను నిన్ను బలిస్తున్నాను కాబట్టి మరి దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ అన్నట్టు మరి ఆయన చెప్పాడు. ఇష్మాయేల్ గారు అంట, నాన్నగారు నీకు ఆజ్ఞాపించబడిన ప్రకారం మీరు చేసేయండి అన్నారంట. ఇది ఇష్మాయేల్ గారికి అబ్రహాం గారికి జరిగిన సందర్భం కాదు అని నేను అనను, కానీ ఇస్సాకు గారికి జరిగిన సందర్భం ఇది. బలిగా అడిగింది మరి ఇస్సాకును అని అనడానికి కారణం ఇది. ఇస్సాకు గారికి అప్పటికి తెలియదు. కానీ కొండ మీదకి వెళ్ళిన తర్వాత మరి అప్పటికి 16వ వచనం చూసినట్టయితే మరి ఆ చిన్నవాడు అంగీకరిస్తాడు. చిన్నవాడి యొక్క చేతులు కట్టేయడం, కాళ్ళు కట్టేయడం, అతను మౌనంగా ఉండిపోతాడు, ఎక్కడ కూడా తిరుగుబాటు చేయలేదు. తనను తాను మరి మౌనంగా తగ్గించుకొని తను మౌనంగా ఉన్నప్పుడు మరి అబ్రహాం గారు బలి ఇచ్చే సమయంలో 16వ వచనం కనుక చూసినట్టయితే 22వ అధ్యాయం 16వ వచనం కనుక చూసినట్టయితే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఇయ్య వెనుతియక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందరి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు నీ శత్రువులు గవిని స్వాధీనపరుచుకుందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనను. అంటే ఇక్కడ భూలోకములో మానవులందరూ కూడా ఇస్సాకు ద్వారా అంటే ఆ వంశము ద్వారా మరి ఆశీర్వదింపబడతారు అన్న వాగ్దానము ఇక్కడ చేయబడింది. ఇది ఇశ్రాయేలుకి సంబంధించిన చరిత్ర. అంతేగాని అక్కడ ఇస్సాకు కాదు, అక్కడ ఇష్మాయేలు గారిని అడిగారు అని అంటే అది అబద్ధం. ఒకవేళ కనుక అడిగి ఉండవచ్చు, అది వాళ్ళ స్టోరీ. కానీ దీన్ని అబద్ధం అని చెప్పడానికి మీకు అవకాశం లేదు. ఇది ఎప్పుడు రాయబడింది? ఇక్కడ ఇష్మాయేల్ గారికి అక్కడ అబ్రహాం గారికి జరిగిన సందర్భం ఏంటి? ఆయన కల్లో చూశాడు, దేవుడు నాకు ఆజ్ఞాపించాడు అని చెప్పాడు, ఇష్మాయేల్ గారు ఓకే. కానీ ఇక్కడ ఇస్సాకు చిన్నవాడు, తనకేం తెలియదు, తనను తీసుకుని డైరెక్ట్గా వెళ్ళాడు బలి. ఇది ఇక్కడ ఇస్సాకు అంగీకరించాడా లేదన్నది విషయం కాదు, అబ్రహాము గారు ఇవ్వగలరా లేదా అన్నది విషయం. అబ్రహాము ఆ పరీక్షను జయించాడు. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ మరి ఇస్లాం సహోదరులు ఎంతోమంది మరి అపార్థం చేసుకుంటున్నారు. మరి ఈ విషయాన్ని గమనించండి. ఇస్సాకుని బలి ఇచ్చే విషయంలో అబ్రహాం గారు నెగ్గారు.
ఆ పరీక్షను తన విశ్వాసమును కాపాడుకున్నారు. ఈరోజు ప్రపంచమంతా కూడా మరి రక్షింపబడడానికి మరి యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క మార్గము ఇస్సాకు ద్వారా సరళము చేయబడిందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.